హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పర్యటించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో దళితుడైన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ వెంకట్ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి కౌశిక్ రెడ్డి వత్తాసు పలకడానికే ఎమ్మెల్యే అయినట్లు ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడతాడు, ఇక్కడ సమస్యల్ని లేవనెత్తుతాడని చెప్పని ఏదే చట్టసభలకి అసెంబ్లీకి పంపితే ఏదో కేటీఆర్ పైన ఈ రేసింగ్ కేసు అయితే దానికి సంబంధించి అది వాళ్ళ కుటుంబ సమస్య, కేటీఆర్ వ్యక్తిగత సమస్య. ఆయన తప్పు చేసి అడ్డదారిన దొడ్డదారిన ఏదైతే ప్రొసీజర్ ఫాలో కాకుండా సిస్టమ్ ఫాలో కాకుండా నిధుల్ని దారి మళ్లించారని చెప్పి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో కాంపిటెంట్ అథారిటీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన విచారణ జరుపుతుందని చెప్పి చెప్పిండ్రు. రైతులపైన చర్చ పెట్టాలని వారే మొదటి రోజు రైతులకు సంబంధించి గ్రీన్ కండువాలు వేసుకొని ఆకుపచ్చ కండువాలు వేసుకొని వచ్చారు. సరే, చెప్పిన విధంగా రైతులపైన చర్చ పెడదామని చెప్పి అసెంబ్లీలో ఆ చర్చలో పాల్గొనాలని చెప్పి చెప్తే రైతులపైన సమస్యలపైన చర్చ కంటే కూడా మాకు కేవలము మా కల్వకుంట్ల కుటుంబం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలము కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు ఆ కుటుంబ బాగు కోసమే కృషి చేస్తాము, వాళ్ళ కోసమే కొట్లాడతాం అనే విధంగా స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి వివరించిన తీరు, ఒక దళిత స్పీకర్ని అవమానించే విధంగా వారి పట్ల ప్రవర్తించిన తీరు కూడా యావత్ తెలంగాణ సమాజం గమనించింది.